కానీ ఈ రోజు మనం సమర్పించవలసిన బలిపీఠాలు ఏమై ఉన్నాయండి? దేవుడు సెలవిస్తున్నట్టు ఇప్పుడు ఎక్కడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేసి, ఎక్కడైతే దేవుని బలిపీఠము కట్టి ఉన్నదని దేవుని ఆజ్ఞతో నువ్వు అనుకుంటున్నావో అక్కడ నిరంతరము ప్రార్థనలు ఉండాలి, నిరంతరము స్థుతులు ఉండాలి, నిరంతరము ఆరాధన ఉండాలి, నిరంతరము దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకా లోకానుసారమైనవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టాలి అక్కడ. అప్పుడు దేవుని నామము మహిమపరచబడినట్లు ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. అంటే ఈ బలిపీఠం మంటితో కట్టిన బలిపీఠం కాదు. ఎక్కడైతే ఆయన నామము ఘనపరచబడాలనో అక్కడ దేవుని ఆత్మ కలిగిన దేవుని బిడ్డలందరినీ సమకూర్చి అక్కడికి వచ్చి మనము సమర్పించే స్తుతి బలులను, ఆరాధనా బలులను, విజ్ఞాపన బలులను, మనవులనే బలులను దేవుని నామానికి మనం సమర్పించినప్పుడు అది ఆత్మానుసారముగా కట్టిన బలిపీఠం అయిందండి. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి, ప్రతి స్థలములో అంటే దేవుడు ఎక్కడైతే బలిపీఠం కట్టాలి అన్న ఆలోచన, ఆత్మానుసారమైన బలిపీఠం కట్టాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడో అక్కడ నిరంతరం